దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. మీరు చేయి పనిలోను ప్రయత్నములోను ఈ దినమంతా దేవుడు మీ ముందు నడిపించి ఆయన కృపాహస్తంతో నడిపించును గాక. ఈరోజు దేవుని వాగ్దానం 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడో కమ్ము. ప్రియమైన దేవుని బిడ్డల, ఆయన కృప కొరకు కనిపెట్టువారే ముందు ఆయన కనుదృష్టి అనుదినము ఉంచుతూ ఉన్నాడు మన మీద. కాబట్టి దేవుని వలన నువ్వు కృప పొంది ఉన్నావని మరియతో దూత మాట్లాడుతుంది. ఈరోజు నీతో కూడా దేవుడు ఆయన కృప ద్వారా మాత్రమే నీవు కృపా సత్య సంపూర్ణుడైన దేవుని యొక్క ఆశీర్వాదాల ద్వారా మాత్రమే నువ్వు ఈ భూమి మీద బ్రతుకుతున్నావు. కాబట్టి మనమందరము కృప వెంబడి కృపతో మనం నడుస్తూ ఉన్నాము. ఆయన ఇస్తూ ఉన్నాడు. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా మనకు కలుగుతూ ఉన్నాయి. దైవ కృప అందరి యందు కూడా అధికముగా దేవుడు చూపుతున్నాడు. అయితే ఈ కృప ద్వారా మనం ఏం పొందుకుంటామంటే, కృప ద్వారా ప్రతి రాత్రి కూడా ఆయన విశ్వాస్యతను ఉదయమున ఆయన కృపతో మనల్ని తృప్తిపరుస్తూ ఉన్నాడు. ఆయన కృప ద్వారా నిన్ను నన్ను బలపరుస్తున్నాడు. కాబట్టి పౌలు అంటాడు కదా, నన్ను బలపరుచు అని యందు నేను సమస్తము చేస్తానని. ఆయన కృప మనల్ని బలపరుస్తూ నిత్యము మనతో ఉంటూ దీర్ఘశాంతుడు, మనకు కృపా సమృద్ధి గలగడి దేవుడు మనకి దీర్ఘశాంతాన్ని, సాత్వికాన్ని, నెమ్మదినిచ్చి ఉత్తమమైన వరములతో, ఈవులతో మనల్ని నింపి నడిపిస్తున్నాడు. ఆయన కృపతో భూమి ఎలా అయితే నిండి ఉందో నీలో కూడా సమృద్ధిగా నింపడానికి రోజు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఉత్తమమైన దాన్ని నాకు దయచేయి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను ఆదరిస్తాడు. ఆయన కృపతో బలపరుస్తాడు. ఆయన కృప ద్వారా నీకు సమస్తాన్ని అనుగ్రహిస్తే ఆయన కృపానిధి, ఆయన కోట ద్వారా, ఆయన ఐశ్వర్యం ద్వారా సమస్తము నీ కుటుంబానికి దయచేసి తన కృప కొరకు కనిపెడుతున్నా కాబట్టి బహుగా రెండంతలుగా ఆశీర్వదించి నడిపిస్తాడు. అట్టు కృప దేవుడు దయచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.